లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. అమరావతి సర్కిల్ ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జోనల్ కార్యదర్శి గంగవరపు జవహర్లాల్ శర్మ మాట్లాడుతూ తమ సభ్యుల స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని తెలిపారు. తాడేపల్లిగూడెం ఎస్బీఐ రీజన్ మేనేజర్ మారాడ రమేష్ నాయుడు మంచి సేవలు చేస్తున్న తమ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎస్బీఐ సామాజిక సేవా కార్యక్రమాలను తరచుగా చేస్తుంటుందని తెలిపారు. ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ కార్యదర్శి జవహర్లాల్ శర్మ, ఆఫీస్ సిబ్బంది రవిప్రసాద్, సుష్మిత, చిన్నబాబు, ప్రదీప్, అరుణ్, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున మా ఆఫీసర్స్ అందరూ కలిపి ఏదైనా సేవా కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతోనే ముందుకు వస్తే సాల్మన్ రాజు గారి సహకారంతో వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా చలికాలంలో దుప్పట్లు, కొంత రైస్ మా వైపు నుంచి డొనేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ అవకాశం మాకు కల్పించినటువంటి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన జవహర్లాల్ గారికి మరియు సాల్మన్ రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. క్రిస్మస్ సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ ఈ రోజున కొంచెం సహాయం చేసే దృక్పథంతో ఈ రోజున వృద్ధాశ్రమానికి వచ్చి వీరందరికీ మా ఆర్ఎం గారి చేతుల మీదుగా దుప్పట్లు, అట్లే 2 కేజీలు 2 బస్తాల బియ్యం ఒకటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సహకరించినటువంటి మా ఆఫీసర్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి శ్రీ సాల్మన్ రాజు గారు, ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరూ అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ కూడుకొని అందరికీ ఇలాగ దుప్పట్లు అలాగే రైస్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ క్రిస్మస్ అంటే మనం ఇంట్లో చేసుకుంటారు చాలామంది, కానీ ఇది చాలా మంచి పని అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనాథలకి, తర్వాత వృద్ధ వారికి సహాయం చేయడం అన్నది చాలా మంచి పని. కాబట్టి ఇంత మంచి పనిలో నేను కూడా భాగస్వామురాలుగా ఉండడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి మెయిన్ సాల్మన్ రాజ్ గారు, తర్వాత మా రీజనల్ మేనేజర్ గారు జవహర్ గారు ఎంతో సహాయం చేసినందుకు థ్యాంక్ యూ. ఎస్బీఐ బ్యాంకు సమాజ సేవలో మరి ఆఫీసర్స్ అసోసియేషన్ వారు అంతా కలిపి మరి క్రిస్మస్ సందర్భంగా యేసుప్రభు పుట్టినరోజు సందర్భంగా మరి మహానుభావుడు జన్మించాడంటే ఆయన జన్మల పాపశుద్ధి చేసి మనందరూ కూడా మంచి జరగాలని ఆయన ప్రపంచ దేశాల్లోనే ఇదే మొదటి రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. జవహర్ గారు మనం ఇదివరకు మా వృద్ధాశ్రమం మొదలుపెట్టిన కానీ సోమేశ్వర్ గారు మేము ప్రతి చోటకి వెళ్ళి అడిగితే ఇచ్చేవారు, తెచ్చి దీన్ని ఇంత అభివృద్ధి చేస్తున్నాం. అలాంటిది జవహర్ గారు మరి ఇదివరకు ఒకసారి చూసి ఆయన మనం అడక్కోకుండానే ఆయన మనసులో కలిగి మీ నా బ్యాంక్ వెళ్ళినప్పుడు మీ ఉద్దేశం ఏంటని అడిగి ఆయన స్వచ్ఛందంగా నేను మీకు ఏదో ఇవ్వాలని చెప్పి అక్కడ ఒకసారి ఆయన బియ్యం బస్తాలు తెచ్చి ఇవ్వటం జరిగిందండి. అలాగే మొన్న కూడా ఆయన అంతటా ఆయన స్వతంత్రంతో మరి వాళ్ళ బ్యాంకు స్టాఫ్ వారు అందరూ కూడా కలిసి ఈ సేవలో మరి 2 బస్తాల బియ్యం అలాగే మరి దుప్పట్లో
మరి ఎంతమంది ఉంటారంటే ఇలాగ 65 మంది ఉంటారంటే నేను ఆయన ఏమంటే మరి స్పందించి నేను చేస్తా ఉన్నాను. భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి వారిని ఇంకా అభివృద్ధి పరచాలని. తాడేపల్లిగూడెంని జిల్లాలో రెండో హెడ్ క్వార్టర్గా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మిలిటరీ మాధవరంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రెవెన్యూ విషయంలో అస్తవ్యస్తంగా భూములను అన్యాక్రాంతం చేసుకునేందుకే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకువచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేసి రైతులకు భూములకు రక్షణ కల్పించామని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేలా శ్రద్ధ వహించాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డిని కోరారు. ఎర్ర కాలువగట్లు పటిష్టపరిచేందుకు ప్రభుత్వం 9.83 కోట్ల మంజూరు చేసిందని తెలిపారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లండి అంటూ సూచించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కదీఫ్ కౌసర్ బాను, తహసీల్దార్ సునీల్ కుమార్, సర్పంచ్ ముప్పటి సూర్యకుమారి, ఉప సర్పంచ్ బండారు నాగరాజు, మాజీ సర్పంచ్ కౌలూరి పరిమళ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు మన జేసీ గారు స్వయంగా మీ దరఖాస్తును స్వీకరించి ఆయన లెవెల్లో ఉన్న పనులన్నీ కూడా చేసే విధంగా ఆయన అన్ని ఏర్పాట్లు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ కూడా 92.55 ఏకర్స్ మరి ఇక్కడ అన్క్లెయిమ్డ్ భూమి కింద చూపిస్తూ ఉంది. ఎవరో రైతుల దగ్గర ఉండే ఉంటుంది. ఇది మీరందరూ కూడా మీ నెంబర్లు తెలుసుకుని మీరు కొంచెం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే దాన్ని ఆన్లైన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇదివరకు ఉన్న పాత పద్ధతి ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం అయితే ఈ 92.55 ఎకరాలు మీది కాదు, అది ప్రభుత్వంలో వారు నచ్చిన వాళ్ళకి వాళ్ళు పట్టాలు ఇచ్చేసి దాన్ని వాళ్ళు ఆక్రమించేద్దరు. కానీ ఈ ప్రభుత్వం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఒక పకడ్బందీగా ఒక యాక్ట్ని తయారు చేశారు. ఇవాళ ఒకళ్ళ పొలంలో ఒకళ్ళు కనుక ఆక్రమిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష బయటికి రాకుండా చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. అంటే ప్రజలకు న్యాయం చేయాలి, గొడవలు జరగకూడదు, ఎక్కడా కూడా ఎవరి భూమి ఇంకొకళ్ళు అనుభవించకూడదు, ఎవరు న్యాయంగా ఎవరి భూమి అయితే వాళ్ళు అనుభవించారన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఇది అప్పుడే మన 6 నెలల కాలంలో 2 సార్లు రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. మరి అన్ని విలేజ్లో కూడా కళ్యాణక ఆదేశాల మేరకు ఒకే రోజు 13,330 మరి పల్లెటూరులో సదస్సును కూడా మనం చేసి అక్కడ ఇబ్బందులన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఊరు గ్రామం రావడానికి రోడ్లు లేవు. ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం గంట సేపు పడుతూ ఉంది. దానికి నేను ఆల్రెడీ ఒక మన ఎన్ఆర్జీఎస్ వచ్చిన నిధుల నుంచి ఒక 40 లక్షలతో అందాక జగన్నాథపురం దాకా రోడ్డు వేస్తూ ఉన్నాం. ఇది కూడా కలపడానికి ఏ గ్రాంట్ వచ్చినా మేము ఏర్పాటు చేస్తాం. మీరు కూడా సహాయం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది దేశం కోసం పనిచేసే గ్రామం. ఎందుకంటే ఈ గ్రామం ప్రతి ఎర్రకాలం ముంపుకి ముందు మునిగిపోయే భూమి అప్పారావుపేట, తర్వాత మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, అదేవిధంగా నందమూరు, ఆరుళ్ళ, ఈ గ్రామాలన్నీ కూడా నీటి మట్టం అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి 8వ నెలలో ఇన్పుట్ సబ్సిడీ మనం ఇచ్చాం. 7వ నెలలో ఇంకా మనం ఇవ్వలేకపోయి 7 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది సార్. కొంచెం దయించి అది కూడా తొందరగా రైతులు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నాయకులను కానీ మమ్మల్ని కానీ, సార్ మాకు డబ్బులు రాలేదని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మరి 7వ నెలలో సబ్సిడీ వచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడవలసిందిగా నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. దాని నిమిత్తంగా ఇవాళ కలెక్టర్ గారు, జేసీ గారు శ్రద్ధ వహించి 9.84 కోట్ల రూపాయలని పటిష్టమైన గట్టు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం డబ్బు శాంక్షన్ చేసింది. దానికి ఎవరు ఎదుర్కొన్న రైతులు వాళ్ళందరూ కూడా దగ్గరుండి క్వాలిటీగా పనిచేయించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. మీరు చేయవలసిన సహాయం అది ఒకటే. ఇవాళ కలెక్టర్ గారు ఇక్కడ నేను వచ్చిన జేసీ గారు మన కాన్స్టిట్యున్సీకి ఒక 6-7 సార్లు వచ్చారు. కలెక్టర్ గారు 3-4 సార్లు వచ్చారు. గడిచిన మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు చూశారు. నభూతో నా భవిష్యత్తు ఇంకొకటి ఎవడో చేయలేని విధంగా మన జేసీ గారు నిరంతరం 24 గంటలు కష్టపడి ఎక్కడ రైతు ఇబ్బంది పడకుండా, తడిసిన దాన్ని అక్కడ లేకుండా, మిల్లర్ ఇబ్బంది పెట్టకుండా చూసిన ఘనత మన జేసీ గారు దక్కుద్దని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటేనే మనకి మంచి పేరు వస్తుంది. మనకు ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ ఆఫీస్ కట్టించి వచ్చిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా కట్టించుకుందాం. అలాగే డిఎస్పీ ఆఫీస్ ఉంది. ఇది సెకండ్ హెడ్ క్వార్టర్గా మనం తయారు చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలని కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజలకి మరింత చేరువయ్యే విధానం ఈవేళ మరి 33 రోజుల పాటు ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉంది.
దీంట్లో ఎవరైతే ఆన్లైన్ అవ్వలేదో, భూతగాదాలు ఏదైనా ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకోవడానికే ఈవేళ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఇంకా 92 ఎకరాలు అన్క్లైమ్డ్ భూమి ఉందని చెప్తున్నారు. అదే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చట్టం ప్రకారం అయితే ఆ 92 ఎకరాలు రైతుల చేతిలో ఉన్నా అది ప్రభుత్వ భూమి కింద డిక్లేర్ అయ్యే పరిస్థితి ఉండేది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ యాక్టును రద్దు చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్న రైతాంగానికి మేలు చేకూరిందని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈవేళ ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మరి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మరి ప్రభుత్వం మరి అధికారులందరినీ కూడా ఇక్కడికి సమాయత్తపరిచి ఈవేళ మీ అందరికీ మేలు చేసే విధానాన్ని మరి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభినందించవలసిన విషయం. ముఖ్యంగా ఈ మాధవరం గ్రామం కానీ, నందమూరు, అలాగే మారంపల్లి, జగన్నాథపురం ఈ గ్రామాల్లో మరి ఏదైతే ఎర్రకాలువ మరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఇక్కడున్న పంటలు మొత్తం పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం కూడా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చాలామంది ఇన్పుట్ సబ్సిడీ రాలేదని అడుగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రానున్న రోజుల్లో మరి ఇన్పుట్ సబ్సిడీ తప్పనిసరిగా మీ అందరికీ కూడా అందజేస్తారని చెప్పి మరి శాసనసభ్యులు ఆ దిశగా కృషి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని చెప్పి తెలియజేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఎవరిదైనా భూమికి సమస్య ఏదైనా ఉండి పక్కన వాళ్ళు గ్రాప్ చేసుకొని ఉంటే, పక్కన వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఉంటే దాన్ని ఎలా చేయాలనేది ఒక చట్టం కూడా తీసుకొచ్చింది గవర్నమెంట్. అదేవిధంగా చాలా చోట్ల కూడా ప్రభుత్వ స్థలాలు ఎంక్రోచ్మెంట్స్ అయి ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ డివిజన్ సంబంధించి ముఖ్యంగా తాడేపల్లిగూడెం డివిజన్, ముఖ్యంగా తాడేపల్లిగూడెం మండలంలో నోషనల్ ఖాతా సమస్య చాలా పెద్దగా ఉంది. అంటే భూమి ఉంటుంది కానీ భూమి మీద సాగు చేసుకుంటుంటారు, కానీ ఆన్లైన్లో వాళ్ళ పేరు రెగ్యులర్ ఖాతా కాకుండా నోషనల్ ఖాతా కింద పడిపోవడం, దానివల్ల వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎటువంటి స్కీమ్స్ కానీ ఏవి ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏమైనా లావాదేవీలు చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది. ఈ సమస్యను మేము గుర్తించి దానికి సంబంధించి ఆల్రెడీ తహసీల్దార్ వారికి, ఆర్డీఓకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే రైతు యొక్క భూమి అతను సాగు చేసుకుంటూ అతనికి ప్రాపర్గా డాక్యుమెంట్లు అవి ఉంటే ఖచ్చితంగా కూడా దాని నోషనల్ ఖాతా నుంచి తొలగించే విధంగా వచ్చే నెలలో ఆ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇది కాకుండా కొంతమంది అన్క్లెయిమ్డ్ ఎక్స్టెంట్ కూడా చెప్తున్నారు. ఈ ఊళ్ళో చూస్తే దాదాపు 95 ఎకరాలు వాళ్ళ భూమి ఉంది కానీ వాళ్ళ పేరుతో లేదు. అది డాక్యుమెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అది ఆన్లైన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కానీ చాలామంది దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేకపోవడం, కొంతమంది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రాసుకోవడం అలా ఉంది. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా తహసీల్దార్స్కి ఇవ్వడం జరిగింది. అన్క్లెయిమ్డ్ ఎక్స్టెంట్ ఉన్నప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఖచ్చితంగా కావాలి. ఒకవేళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లేకపోతే పంచనామా చేసుకొని తర్వాత అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని రిజిస్టర్ కూడా చేయించుకోవాలి. సో ఆ విధంగా సమస్యల్ని గుర్తించి సమస్యల్ని ఎలా చేసుకోవాలి అనేది వచ్చే నెలలో, అంటే జనవరి మాసాంతానికి, జనవరి ఎండింగ్ కల్లా ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రతిరోజు వీఆర్ఓల్ని రివ్యూ చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా ఆ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెట్టిన ఆశలు అడియాసులుగా మిగిలిపోయాయని తాడేపల్లిగూడెం ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ హరికుమార్ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ 1/7/2018 నుండి నేటి వరకు చెల్లించవలసిన డిఆర్లు, పిఆర్సీల బకాయిలు చెల్లించాలని, కొత్త పిఆర్సీ వచ్చేలోపు
ఐఆర్ 30% చెల్లించాలని గత ప్రభుత్వంలో నష్టపోయిన అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసం నాగేశ్వరరావు, వైవి సత్యనారాయణమూర్తి, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎండి ముస్తఫా, ఎం అర్జునరావు, వికే వీరారావు, విశ్వంరాజు, బి సత్యనారాయణరాజు, కర్రి సూర్రెడ్డి, ఓ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఆదిత్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసరా జిల్లా అధ్యక్షులు కొడాలి రమేష్ బాబు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, చట్టాలు తదితర వాటిపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బత్తుల ప్రసాద్, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ కన్స్యూమర్స్ డే 1983లో అమెరికాలో ప్రారంభించబడింది. అంటే ప్రపంచ వినియోగదారుల దినోత్సవము. జాన్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఎప్పటి నుంచో దాని మీద పోరాటాలు, రకరకాల విషయాలు జరిగినప్పటికీ కూడా జాన్ కెనడీ హయాంలో 1983లో మార్చి 15న దాన్ని అమెరికాలో ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ టైం. మన ఇండియాలో 1986లో మన భారతదేశ పార్లమెంటు దాని మీద చట్టం చేసింది. డిసెంబర్ 24న మన రాష్ట్రపతి దాని మీద ఆమోద ముద్ర వేశారు. అప్పటి నుండి కూడా అంతకుముందు కన్స్యూమర్స్ వినియోగదారుల దినోత్సవం మన ఇండియాలో లేదు. వస్తు మార్పిడి పద్ధతులు, ఆ తర్వాత వాళ్ళు అమ్మిన రేటుకి మనం కొనుక్కోవడము, అది మంచో చెడ్డ అన్నది ఇక మనం చెప్పలేని పరిస్థితి. మంచి అయితే ఓకే, చెడ్డ అయినా అడగటానికి హక్కులు లేవు. దీని మీద ఒక కన్స్యూమర్కు హక్కుల్ని ఏర్పరచాలి అనేటటువంటిది ఈ ఉద్యమం అమెరికాలో ప్రారంభమై మొత్తానికి మన ఇండియాలో 86 డిసెంబర్ 24న దానికి హక్కు ఏర్పడబడింది. పట్టణంలో క్రిస్మస్ వేడుకల సందడి నెలకొంది. అలంకరణలకు పెద్దపీట వేసే ఈ పండుగ నిమిత్తం మార్కెట్లో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్ ఫాస్టర్లు, క్రిస్మస్ ట్రీలు, అలంకరణల వస్తువులు అమ్మకాల జోరు పెరిగింది. అదేవిధంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణకు చర్చిల్లో ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నారు. కాగా క్రిస్మస్ను పురస్కరించుకుని మార్కెట్లో కేకుల అమ్మకాలు ఊపందుకున్నాయి. క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు క్రిస్మస్ సోదరులు సమాయత్తం అవుతున్నారు. క్రిస్మస్ పండుగ కొనుగోలు సామాగ్రి సందడితో మార్కెట్ కళకళలాడుతూ కనిపించింది. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెంకి చెందిన రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు రాష్ట్ర అవార్డును మంగళవారం అందజేశారు. వినియోగదారుల ఉద్యమంలో ఉత్తమ సేవలు అందించేందుకు గాను మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రాష్ట్ర అవార్డును అందుకున్నారు. ఆయన 2015, 2023లో జిల్లా అవార్డులు తీసుకోగా తాజాగా రాష్ట్ర అవార్డును తీసుకున్నారు. వినియోగదారుల ఉద్యమంలో ఉత్తమ సేవలతో రాష్ట్ర స్థాయి అవార్డును స్వీకరించిన ఏఆర్కే హనుమంతరావుకు పట్నంలోని పలువురు అధికారులు, ప్రజలు అభినందనలు తెలిపారు. 2022వ సంవత్సరంలో సవిత్రిపేట నుండి ముద్దునూరుపాడు వరకు 2 నెలల పాటు కాలుష్య మున్సిపల్ వాటర్ వెళుతుండగా దాన్ని వినియోగదారుల సంఘంలో పెట్టి సమస్యను పరిష్కరించినట్లు, అదేవిధంగా నిట్ ఏపీలో ర్యాగింగ్ చేసిన విద్యార్థులను సస్పెండ్ చేయించడం, గుండువారిపేటలో నివాసాల మధ్య ఉన్న బొగ్గు దుకాణాన్ని తీయించడం, ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై కేసు పెట్టి జరిమానా విధించడం వంటి సేవలను ఎన్నిటినో చేసినట్లు హనుమంతరావు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కతీఫ్ కౌసర్ బానులు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువర్చల సమేత అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈరోజు చాలా పవిత్రమైన మంగళవారం రోజున తెల్లవారుజామున 4 గంటల ధరించి ఏకవార మహాన్యాసపూర్వక ఏకవాదశ రుద్రాభిషేకములు జరిగాయి. ఈ అభిషేకంలో సంతానం గురించి, వివాహం గురించి, వృత్తి వ్యాపారాల గురించి భక్తులందరూ కూడా ఈ అభిషేకంలో పాల్గొన్నారు. ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలిగి సుఖభోగాలు కూడా కలుగుతాయని చెప్పేసి చెబుతున్నాం. స్థానిక భాగ్యలక్ష్మీపేటలోని ఎల్ఎల్ఎం చర్చిలో ఈ నెల 25వ తేదీన బుధవారం రోజున క్రిస్మస్ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం వస్త్రదాన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాస్టర్ మల్లిపూడి జైబాబు మాట్లాడుతూ ఈ వేడుకల్లో క్రిస్టియన్ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడిగా జన్మించినటువంటి వేళ ప్రజలందరికీ శుభము, శాంతి, సమాధానము, ఆత్మకు రక్షణ అనుగ్రహించాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు లోకానికి వచ్చి మనందరి కొరకు జన్మించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన స్థానిక భాగ్యలక్ష్మీపేట ఎల్ఎల్ఎం విమోచన మందిరం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఆ గ్రౌండ్స్లో మరి క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం అంతటికీ కూడా మేము ఆహ్వానాన్ని తెలియపరిచాం. అలాగే ఎల్ఎల్ఎం చర్చ్ నందు ఉన్న ఉపసంఘాలు, సేవకులు అందరం కలిసి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ క్రిస్మస్ పండుగను జరిపించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, ఏ భేదము లేదు. ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రజలందరికీ, ఒక క్రైస్తవులకు మాత్రమే కాదు, హైందవ సోదరులకు, ముస్లిం సోదరులకు, అలాగే ఇంకా రకరకాలటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ పండగ దీవెనలు, ఆశీర్వాదాలు కలగాలని ప్రేమతో మరి మేము ఆహ్వానిస్తూ మీ కొరకు ప్రార్థించడం కూడా జరుగుతుంది. అలంపూర్లోని టీబీఆర్ సైనిక్ స్కూల్లో మంగళవారం క్రిస్మస్ వేడుకలను ఆ పాఠశాల హెచ్ఎంటీ భోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో కన్నుల పండుగగా అలంకరణ చేశారు. సమీపంలోని క్రిస్టియన్ పాఠశాల నుండి స్టాఫ్ను ఆహ్వానించి వారి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ రవికిరణ్, కరస్పాండెంట్ టి పద్మావతి, హెచ్ఎం కళ్యాణి, ఏవో నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కడకట్లోని శ్రీ బాల కనకదుర్గమ్మ వారి ఆలయంలో మంగళవారం ఉదయం భవానీ దీక్ష ఇరుముళ్ల కార్యక్రమం జరిగింది. గురు భవానీ సత్యబాబు ఆధ్వర్యంలో ఇరుముళ్ల కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భవానీలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు డి సోమసుందర్, దనాల వెంకట్రావు, టి శ్రీనివాస్, ఎన్ గోవింద్, ఎం అచ్చిబాబు, ఏ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. జయ జయ దుర్గా దేవి మాతా
శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ భవానీ పీఠమ్మ వారు ఈ సంవత్సరం అమ్మవారి దేవాలయంలో మేము భవానీ పీఠం వేస్తామని చెప్పి మమ్మల్ని అడగగా ఆలయ కమిటీ వారు నిండు మనసుతో భవానీ పీఠం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. అలాగే సత్యబాబు గారు ఆధ్వర్యంలో భవానీ పీఠం 41 రోజు కూడా చక్కగా తెల్లారగట్ల 4 కాడ నుండే పూజలు చక్కగా జరుపుతూ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న సౌండ్ పెట్టుకొని అమ్మవారికి నిండు మనసుతో వారు ఈ 41 రోజు పూజ చేసి ఇవాళ అమ్మవారి శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆలయం దగ్గరికి విరుముళ్ళు కట్టుకొని వెళ్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారు ముఖ్యంగా ఆయురారోగ్యాలు సుఖశాంతులు ఇవ్వాలని, అలాగే అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. శ్రీ బాలకనకదుర్గమ్మ ఆలయం మరి ఈరోజు భవానీ దీక్షాపీఠాన్ని మరి సత్యబాబు గారు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. అయితే మాకు దసరా నవరాత్రులు, ఉగాది పురస్కారాలు, వార్షికోత్సవాలు ఈ గుడి దగ్గర వైభవంగా చేస్తారు. అదే రకంగా ఈరోజు ఆయన సత్యబాబు గారు పెట్టిన భవానీ పీఠం వల్ల దసరాకి ఏ రకంగా వైభవంగా మన గుడి ఏ రకంగా కలకల్లాడుతుందో ఆ రకంగా ఈ 41 రోజులు కూడా కలకల్లాడుతూ మన గుడికి ఎంతో కళం తెచ్చిపెట్టారు. వారందరికీ కూడా ఆ భవానీలు అందరికీ కూడా నీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరంతా కూడా భవానీలు అందరూ ఇది మన గుడి, మన అందరి గుడి, ఇందులో తారతమ్యం ఉండదు. మేము కేవలం నిమిత్త మాత్రంలో మీకు అనుమతి ఇవ్వడానికి మీరు ఎంత బాగా కలకల ఆడేలాగా చేస్తే అంత వైభవం పెరుగుతుంది. శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో చండీమాల ఇది మొదటిసారిగా పెట్టామండి పీఠం. మరి ఈ యొక్క పీఠం పెట్టి మేము 41 రోజులు దీక్ష చేసి ఈరోజు ఇరుముడి బంధన కార్యక్రమం చేసుకుంటూ విజయవాడ యాత్ర కొనసాగిస్తున్నామండి. మరి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఈ భవానీలంతా నిష్ఠ నియమాలతో ఈ 41 రోజులు పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు చేసి ఉన్నారండి. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ మన గుళ్ళో జరగాలని, ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాగ పీఠం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 27న సాయంత్రం తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వారి 151 నెలవారీ కార్యక్రమం స్థానిక ఆర్టిస్ట్ ఎదురుగా సందులో గల గీతా మందిరం ఆవరణలో నిర్వహించనున్నట్లు సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ తెలిపారు. ఆనాటి కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన పద్మనాభుని మురళికి గౌరవ సత్కారం, సినీ రచయిత, ఆదర్శ టీచర్, గాయకులు మేడిచర్ల సత్యనారాయణ మూర్తికి కళా సత్కారం, పరిమళ గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవాబత్తుల నాగదేవికి ఉద్యోగ సేవా పురస్కారం, సీనియర్ కళాకారుడు జోష్యుల కేశవరావుకు ఆర్థిక సత్కారం జరగనున్నదని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.